అగ్రరాజ్యాల అధినేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం సహా విభిన్న అంశాలపై 2 గంటల పాటు చర్చించారు. ఇంతకీ ట్రంప్, పుతిన్ తీసుకున్న నిర్ణయాలేంటి? కాల్పుల విరమణకు రష్యా పెడుతున్న షరతులేంటి? యూరప్లో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. ట్రంప్ సూచన మేరకు ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు పుతిన్. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య 2 గంటల పాటు ఫోన్ సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించాలన్న ట్రంప్ సూచనకు పుతిన్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఉక్రెయిన్తో గల వివాదాన్ని రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు సిద్ధమన్నారు పుతిన్. అయితే యుద్ధం ఆపాలంటే కొన్ని షరతులు విధించారు. ఉక్రెయిన్కు విదేశీ సైనిక సాయాన్ని ఆపివేయాలని కోరారు పుతిన్. కీలక నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్తో పంచుకోవద్దన్నారు. అమెరికా, రష్యా మరింత దగ్గరవ్వాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు ఇరువురు నేతలు. ట్రంప్, పుతిన్ మధ్య ఫోన్ సంభాషణపై వైట్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ అంగీకరించినట్లు తెలిపింది. శాశ్వత శాంతికి కృషి చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించాలని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న కృషిని రష్యా అధ్యక్ష భవనం, క్రెమ్లిన్ అభినందించింది. పుతిన్, ట్రంప్ ఫోన్ కాల్లో ఇజ్రాయెల్ అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. ఇజ్రాయెల్ను నాశనం చేసే స్థితిలో ఇరాన్ ఉండకూడదని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఇరాన్ వ్యూహాత్మక ఆయుధాల విస్తరణను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ వివాదం చెలరేగకుండా సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి పుతిన్తో ట్రంప్ చర్చలు శాంతి స్థాపన దిశగా కీలక పురోగతే.